ఎగ్జాంపుల్ మీకు ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తాను, అకౌంట్లో పడలేదని చూపిస్తుంది, నా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయినాయి, ఇట్ ఈస్ నాట్ క్రెడిటెడ్ టు యూ. అప్పుడు ఏం చేయాలి? డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్ అని బ్యాంకింగ్లో ఒక ఫీచర్ ఉంటుంది. ఇది ఒక ఫీచర్, కొత్తగా ఏర్పడింది కాదు, ఎప్పటి నుంచి ఉండదు కాదు, ఇది ఒక ఫీచర్, ఎప్పటి నుంచో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఉన్న ఒక ఫీచరే. ఆ డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్స్ అని బ్యాంక్స్ వెన్ ఎవర్ దే ఇన్స్టిట్యూట్, ఎప్పుడైతే వాళ్ళు డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్ చేస్తారో దే విల్ గెట్ వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి ఈ అమౌంట్ ఏదైతే నా అకౌంట్ నుంచి కట్ అయిందో ఎక్కడికి వెళ్ళింది, వేర్ ఇట్ హెస్ గాన్ అండ్ రెసైడ్ అని మీకు తెలుస్తుంది. బికాస్ ఎందుకంటే డిజిటల్లో ఇట్ ఈస్ 100% ఒక దగ్గర నుంచి జరిగింది. ఇంటిగ్రిటీ ఆఫ్ సిస్టమ్ అనేది మెయింటైన్ ఉంటుంది. ఇక కంప్యూటర్స్లో ఇంటిగ్రిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అని 3 ఫీచర్స్ ఉంటాయి ఒక ఐడియల్ సిస్టమ్. ఒక అకౌంట్ దగ్గర నుంచి డబ్బులు కట్ అయినాయి అంటే ఇంకో చోట ఎక్కడైనా క్రెడిట్ అవ్వాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ ఎప్పుడైతే ఎన్సీఆర్పి పోర్టల్ అని మనం వింటుంటామో దాంట్లో ఎంబెడ్ చేయడం జరిగింది. సో ఆల్ బ్యాంక్స్ని కలెక్ట్ చేసి వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేసి మీరు ఈ ఇన్వెస్టిగేషన్స్లో కోఆపరేట్ చేయాలని ఒక స్టేక్ హోల్డర్ మీటింగ్ లాగా దాన్ని ఏర్పాటు చేసి ఈ సైబర్ క్రైమ్ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది 2021 అండర్ CFRMS అనే ఒక ప్లాట్ఫామ్ కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు ఒక కంప్లైంట్ ఇస్తారో సైబర్ క్రైమ్ పోర్టల్లో, మీరు ఎప్పుడైతే ఒక కంప్లైంట్ ఇస్తారో ఫస్ట్ మీ బ్యాంక్ దగ్గర రిక్వెస్ట్ అది, ఎందుకంటే దాని ఇంపార్టెంట్ అనేది డెబిట్, ఎక్కడ డెబిట్ అయినాయి వాళ్ళు కన్సర్న్డ్ బ్యాంక్ ఆఫీసర్కి, నోడల్ ఆఫీసర్ అయితే ప్రతి ఒక్క బ్యాంక్లో ఒక పర్సన్ని లేదా టీమ్ ఆఫ్ పీపుల్ని దానికి అసైన్ చేస్తుంది. ఆ పర్సన్ విల్ అప్డేట్ ఈ అమౌంట్ అనేది ఇక్కడికి వెళ్ళిందని. సో ఫ్రమ్ X అకౌంట్ ఇట్ హెస్ గాన్ టు Y అకౌంట్. సో ఆ డీటెయిల్స్ అనేది పోర్టల్ అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు Y అకౌంట్ ఏదైతే ఉందో ఆర్ Y బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడ పర్సన్ దగ్గర ఆ రిక్వెస్ట్ వెళ్తుంది. దెన్ హీ విల్ అప్డేట్ ఆ అమౌంట్ ఇంకుందా, వాడేసుకున్నారా, డెబిట్ చేశారా, లేదా ఫర్దర్ ఇంకెక్కడ ట్రాన్స్ఫర్ చేశారా, ఇలా 4-5 టైప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ హీ విల్ అప్డేట్ that on the portal. If that is there, he'll tell that this is there, some action is to be taken, or if it is further transferred, ikkada ledu, this is further transferred to some account అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేసేస్తారు. లేదా విత్డ్రా చేసుకుని ఉంటే this amount is withdrawn అని చేసేస్తారు. వాట్ ఎవర్ ఏమైంది అకౌంట్తో అనేది he'll update over there.